శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి సదసిదమధ్యాపయంతి శ్రోచిష్టాయాం చదిని గళితం వ్యాబలాత్కృత్య భృంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఇవాళ 20వ పాశురం. முப்பத்து மூவர் அமரர்க்கும் சென்று கப்பந்த விற்கும் கையிலே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் சத்தார்க்கு வெப்ப கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்னமென்வே செவ்வாய் திருமருங்குல் நப்பின்னை நங்கே திருவே துயிலாய் உத்திரமும் தட்டுலும் தந்துமணாலினே இப்போదే అమ్మా నీరాటేలో రెంబావాయ్. ఈ పాశ్రంలో లీలాకృష్ణులకి సుప్రభాతం పలుకుచున్నారు. ముక్కోటి దేవతలు అంటే ముక్కోటి మంది ఉండరు. వాళ్ళల్లో ద్వాదశాదిత్యులు 12 మంది, ఏకాదశి రుద్రులు 13 మంది, అష్టవసువులు 8 మంది, అశ్వనీ దేవతలు 2, మొత్తం కలిసి 33. అట్లా 33 వర్గాలన్నమాట. దాన్ని ముక్కోటి దేవతలు అని. 33 కోట్ల దేవతలు వాళ్ళ క్లిష్ట పరిస్థితి ఏర్పడక మునిపే వారి దగ్గరికి వెళ్ళి వారి స్థలములకేగి వారి భయములను పోగొట్టి బల సామర్థ్యములు గల స్వామి నిధులేవయ్యా, మమ్మల్ని అనుగ్రహించడానికి ఎందుకు అట్ట ఆలస్యం చేస్తున్నావు? ఆడవారిమన లేక మానవులమన నువ్వు ఎందుకు అట్ట ఆలస్యం చేయుచున్నావు? నువ్వు నిర్మల కలవాడా, శత్రువులకి మదమనతి గల బలపరాక్రమం కలవాడా, ఆశ్రితులైన శత్రువులకు వారికి దుఃఖమును కలిగించువాడా, నిర్మలుడా నిద్ర మేల్కొనుము అని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి అందముని వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. ఎర్రని అదరములు గల ఆవిడ, ఎత్తైన వక్షోధమును కలిగిన ఓ లక్ష్మీ స్వరూపురాలా, నీవు మేల్కొని రామ్మ, నీవు వచ్చి మాకు అద్దమును విసనకర్రను ప్రసాదించి, అంటే అద్దం కాదు, మన ప్రతిబింబం కనిపించేటట్టు ఉన్నటువంటిది అన్నమాట. విసనకర్ర అంటే అహంకార మమకారాలన్నమాట. ఇవి మాకు ఇచ్చి విష్ణునితో మాకు మంగళ స్నానం చేయించుమమ్మా అని ప్రార్థిస్తున్నారు. ఆండా దిగ శరణం.